మనం ఆల్రెడీ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే చూసాం కదా. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే x1/y1 = x2/y2. ఓకే, దీన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసాము. ఓకే, డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్న ఒక ఫ్యామిలీకి మంత్లీ 2800 రూపీస్ ఎక్స్పెన్స్ అనేది అయితే 3 మెంబర్స్ ఉన్న ఒక ఫ్యామిలీకి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అని అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఎంత పెరిగితే అంటే మెంబర్స్ పెరిగితే ఎక్స్పెన్సివ్ పెరుగుతుంది, మెంబర్స్ తగ్గితే ఎక్స్పెన్సివ్ తగ్గుతుంది. అంటే రెండు పెరగడమే అయి ఉండాలి, రెండు తగ్గడమే అయి ఉండాలి, అప్పుడే దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది అని అంటాం. దీన్ని ఇలా ఫార్ములా బేస్డ్గా చేయొచ్చు, లేదంటే నార్మల్గా మనకు క్రాస్ మెథడ్ తెలుసు కదా, సో అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. 3 × 2800/4 = 7, సో 2100. సో ఇక్కడ మెంబర్స్ తగ్గారు కాబట్టి ఎక్స్పెన్సివ్ కూడా తగ్గింది. ఇది డైరెక్ట్ మెథడ్ కాబట్టి ఇలా చేస్తాము. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి అంటే అయితే పెరగడం లేదా తగ్గడం అనేది రెండు ఈక్వల్గా జరుగుతున్నాయి, అంటే ప్రపోర్షన్లో జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా. ఇలా కాకుండా ఇదేంటి డైరెక్ట్ ప్రపోర్షన్ అని అంటారు, అంటే అనులోమానుపాతం అన్నమాట. ఓకే, ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది అని అంటాం, అనులోమానుపాతంలో ఉంది అంటారు. అలా కాకుండా ఇన్వర్స్ ప్రపోర్షన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే విలోమానుపాతం. ఓకే, విలోమానుపాతం అంటే ఏంటి, ఈ విలోమానుపాతం దీని దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. క్రాస్ మెథడ్ అనేది దానికి అనులోమానుపాతానికి వర్తించినట్టుగా అది యూజ్ చేసినట్టుగా ప్రాబ్లమ్స్ ఇది యూజ్ చేయలేము. దీనికి కన్ఫ్యూజ్ అయిపోయి సేమ్ దానిలాగానే చేస్తారు. ఇప్పుడు చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక 20 మంది ఉన్నారు పర్సన్స్. వాళ్ళు ఏంటంటే ఒక 5 డేస్లో ఒక వర్క్ అనేది కంప్లీట్ చేశారు. ఓకే, ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఆ వర్క్ ఎన్ని డేస్కి కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్ అని అన్నారనుకో. ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్టుగా చేస్తే ఇది రాంగ్ వస్తుంది ఆన్సర్. ఎందుకంటే మనకి తెలుసు ఇక్కడ మెంబర్స్ అనేది 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డేస్ అనేది 5 డేస్ పట్టింది. ఇక్కడ 10 మెంబర్స్ అంటే ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, సో డేస్ తక్కువ పడుతుంది. ఇక్కడ మెంబర్స్ తక్కువ ఉన్నారు, సో డేస్ ఎక్కువ. ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది, ఇంకొకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది. ఇక్కడ డేస్ తగ్గాయి కాబట్టి ఇక్కడ టైం అనేది పెరుగుతుంది. ఇక్కడ పర్సన్స్ తగ్గారు కాబట్టి డేస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డేస్ అనేది తగ్గింది. సో దీన్నే విలోమానుపాతం అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అని అంటారనమాట. అంటే ఒకటి పెరగడం ఇంకొకటి తగ్గడం, అది కూడా ప్రపోర్షన్లోనే జరుగుతుంది. కాకపోతే పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడేమో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఇది పెరిగితే మెంబర్స్ పెరిగితే ఇక్కడ డేస్ తగ్గుతాయి, ఇక్కడ డేస్ మెంబర్స్ కనుక తగ్గితే డేస్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని చేసినట్టుగా 10 × 5 అని చెప్పేసి 20 అని చేస్తే ఇది రాంగ్ వస్తుంది అనమాట ఆన్సర్. ఇలా చేయకూడదు. దీనికి కూడా యాక్చువల్గా ఫార్ములా ఉంటుంది తెలుసు. దానికైతే x1/y1 = x2/y2 అనేది దానికి ఫార్ములా. దీనికైతే x1/1 = x2/y2 అనేది దీనికి ఫార్ములా. ఓకే, ఇదేమో డైరెక్ట్, ఇదేమో ఇన్వర్స్. ఓకే, బేసిక్స్ అనేది మనకు కంపల్సరీ తెలియాలి. ఒక టాపిక్ గురించి నేర్చుకుంటున్నప్పుడు కంటెంట్ అది ఫస్ట్ బేసిక్స్ కంపల్సరీ వచ్చిన తర్వాత మనం యూజ్ చేసే మెథడ్ అనేది షార్ట్ కట్ ఉన్నాడు తప్ప మనం నేర్చుకోవడమే షార్ట్ కట్ని బట్టి పట్టకూడదు. ఫస్ట్ బేసిక్స్ అనేది కంపల్సరీ తెలియాలి. ఓకే, ఇది మనం యూజ్ చేసే మెథడ్, ఇది డైరెక్ట్ చేయడం అనేది చేస్తాము. బట్ మనకి ఫార్ములాకు దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకే, ఇది యాక్చువల్గా ఫార్ములా. ఇన్వర్స్ ప్రపోర్షన్కి ఫార్ములా ఇదనమాట. x1/y1 = x2/y2. ఓకే, ఇప్పుడు ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్లో మనం ఈ ఎగ్జాంపుల్కే చూద్దాము. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు 20 మెంబర్స్ 5 డేస్లో కంప్లీట్ చేస్తే 10 మెంబర్స్ ఎన్ని డేస్ అని అన్నారు కదా. ఇక్కడ ఏంటి, 10 మెంబర్స్ 5 డేస్లో కడితే, అది 20 మెంబర్స్ 5 డేస్లో కడితే 10 మెంబర్స్ ఎన్ని డేస్ అని అన్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మెంబర్స్ తగ్గారంటే ఖచ్చితంగా డేస్ అనేది ఎక్కువ అవుతాయి, అంటే ఎక్కువ. సో ఇక్కడ ఎక్కువ నెంబర్ని ఫస్ట్ వేసుకోవాలి. ఎక్కువ/తక్కువ ఇంటూ ఈ నెంబర్ వేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే,
సో 10 డేస్ అనేది పడుతుంది. ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఇలా కాకుండా ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 10 డేస్ వచ్చింది కదా. ఇప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. ఓకే, 20 డేస్లో చేస్తే 10 మెంబర్స్ ఎన్ని డేస్ చేస్తారనేదే కదా క్వశ్చను. సో ఇప్పుడు మనం చూద్దాం ఏంటి అంటే, ఇక్కడ x1 = 20, y1 = 5, x2 = 10, y2 ఎంత. ఇది క్వశ్చన్. 20 × 5 = 10 × x. ఓకే, 20 × 5/10 = x. 5 2s 2 10s. సో x = 10. ఇక్కడ కూడా అదే వచ్చింది కదా. అంటే యాక్చువల్గా ఇది ఫార్ములా, దీన్ని బేస్ చేసుకొని అది ఇందాక మనం చేసినట్టు చేసాము. కాకపోతే అది డైరెక్ట్గా మీకు ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ అని చెప్తే మీకు అర్థం కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి తక్కువ బై ఎక్కువ, ఎక్కువ బై తక్కువ అనేది. అది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. యాక్చువల్గా ఫార్ములా ఇదన్నమాట. మీకు అలా అర్థం కాకపోతే ఈ ఫార్ములానే యూజ్ చేసుకోండి బెస్ట్. ఏముంది 1 సెకండ్లో అయిపోతుంది, మనకి తెలియాలి అంతే. ఓకేనా. ఫస్ట్ బేసిక్ మీద మనకి ఎక్కువ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కారు 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 4 అవర్స్లో చేరింది దాని గమ్యస్థానానికి. అది ఒకవేళ 80 కిలోమీటర్స్ వేగంతో కనుక పోతే ఎంత టైంలో చేరుతుంది అని అంటున్నాడు. ఇది కూడా అంటే అది అసలు ఫస్టే మనం క్వశ్చన్ చూడగానే డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉందా అనేది క్వశ్చన్లోనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, 60 కిలోమీటర్స్ తోటి పోయే ఒక వెహికల్ అనేది 4 అవర్స్లో చేరిందంట. అయితే 80 కిలోమీటర్స్ అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇక్కడ 60 కిలోమీటర్ పోతే 4 అవర్స్ పట్టింది, ఇక్కడ 80 కిలోమీటర్ స్పీడ్ ఎక్కువ పోతే అప్పుడు టైం తక్కువ పడుతుంది కదా. ఇప్పుడు ఎక్కువ స్పీడ్తో పోతే తక్కువ టైంలోనే రీచ్ అయిపోతాం. ఇది 60 కిలోమీటర్తో వేగంతో వేయింది కాబట్టి 4 గంటలు పట్టింది. అదే 80 కిలోమీటర్ స్పీడ్ పెంచితే అప్పుడు టైం తగ్గుతుంది కదా. సో ఒకటి పెరిగినప్పుడు ఒకటి తగ్గింది అంటే ఖచ్చితంగా ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉందని అర్థం. సో మనం అప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్ అనగానే ఫస్ట్ మనం ఆలోచించాలి. ఇందాక నేను చెప్పినట్టుగా డైరెక్ట్ x1 y1 అని చెప్పేసి అనుకొని చేస్తే బెటరే. x1 y1 అంటే 60 × 4 = 80 × x. ఓకే, ఇక్కడనే క్యాన్సిలేషన్ చేసుకోండి మీరు, ఇంకో స్టెప్ కూడా అవసరం లేదు. 0 0 4 2s 2 3s. సో x = ఎంత, 3 అవర్సే పట్టింది. ఇది ఈ మెథడ్. అలా కాకుండా మనం ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ అనే ఫార్ములా యూజ్ చేద్దామంటే ఇక్కడనే చేసేసుకోవచ్చు. ఏంటి, ఇక్కడ స్పీడ్ పెరిగింది కాబట్టి టైం అనేది తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ ఈ 4. ఇలా ఇది మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్. సో ఇలా కూడా అంతే, సింగిల్ స్టెప్లోనే వస్తుందని చెప్పి ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. కానీ చాలామంది దీని దగ్గర ఏంటిది ఎక్కువ బై తక్కువ, ఎప్పుడు ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి, ఎప్పుడు ఎక్కువ బై తక్కువ వేసుకోవాలనేది అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో బెటర్ టు మీరు ఎక్కువ ప్రాక్టీస్ అయ్యేదాకా, దాని మీద కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చేదాకా మీరు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇది ఎప్పుడు మైండ్లో ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా నార్మల్ ప్రాబ్లమ్స్ ఏం కాదు, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ నేను చెప్తున్నవన్నీ. ఓకే, మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు 500 మెంబర్స్కి సరిపడా ఫుడ్ ఉందంట. 500 మెంబర్స్కి సరిపడా ఫుడ్ అంటే 70 డేస్కి సరిపడా ఫుడ్ అనేది వాళ్ళ దగ్గర ఉందంట. అయితే 200 మెంబర్స్ కొత్త వాళ్ళు వచ్చి చేరారంట ఒక హాస్టల్లో. ఓకే, 200 మెంబర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు, అంటే మెంబర్స్ ఎక్కువ వచ్చారనమాట ఆ హాస్టల్లో. 500 మెంబర్స్ మాత్రమే ఉండేటోళ్ళు, వాళ్ళకు ఉండే ఫుడ్ 70 డేస్కి సరిపడా ఫుడ్ అనేది ఉంది హాస్టల్లో. 200 మెంబర్స్ ఎక్కువ వచ్చారు, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఫుడ్ ఎన్ని డేస్కి వస్తుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే 500 మెంబర్స్కి 70 డేస్కి అయ్యే ఫుడ్ 200 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే అప్పుడు ఈ ఆల్రెడీ ఉన్న 500 మెంబర్స్కి 200 అంటే ప్లస్ 200 అంటే 700 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని డేస్కి వస్తుంది ఆ ఫుడ్, అంతకుముందు 70 డేస్ వచ్చి ఉండేది, ఇప్పుడు ఎన్ని డేస్కి వస్తుంది అని అంటాను. ఇది కూడా
డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉందా అని తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ప్రపోర్షన్ కాదు ఇది. ఎందుకంటే మెంబర్స్ పెరిగితే ఫుడ్ అనేది డేస్ అనేది తగ్గుతుంది. 500 మెంబర్స్కి 70 డేస్ వచ్చింది. మా మెంబర్స్ అనేది పెరిగితే 70 డేస్ ఎందుకు వస్తుంది, ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మంది తినేవాళ్ళు పెరిగారు, తినే ఫుడ్ మాత్రం ఎందుకు ఎక్కువ డేస్ రాదు కదా. సో డేస్ సంఖ్య తగ్గుతుంది, అంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉందని అర్థం. అప్పుడు ఏం చేయాలి, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే తెలుసు కదా, ఇక్కడ తగ్గుతుంది అంటే తక్కువ బై ఎక్కువ. 500/700 ఇంటూ 70. ఓకే, 0 0 10 0 అంటే 50 డేస్ అనేది, అంటే 700 మెంబర్స్కి అది 50 డేస్ అంటే 20 డేస్ అనేది తగ్గింది. ఇదన్నమాట ఇన్వర్స్ ప్రపోర్షన్కి సంబంధించింది. ఇంకా మనకి మిశ్రమానుపాతం కూడా ఉంటుందన్నమాట. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.